టీమిండియా ఆటగాడు శుభమన్ గిల్ టెస్టులో తన పేలవ ఆటను కొనసాగిస్తున్నాడు. ఫ్యూచర్ స్టార్ గా అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువ కెరటం ఫామ్ భారత జట్టుకు భారంగా మారుతుంది. ముఖ్యంగా టెస్టులో పరుగులు చేయడంలో తడబడుతున్నాడు. చివరి 10 ఇన్నింగ్స్లు చూసుకుంటే ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో గిల్ వరుసగా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్లో 23 పరుగులు, తాజాగా వైజాగ్లో జరుగుతున్న టెస్టులో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లోని రెండో ఇన్నింగ్స్లో గిల్ నిరూపించుకోవడానికి చివరి అవకాశమని, ఈ టెస్ట్ తర్వాత అతన్ని తప్పించాలని ఫ్యాన్స్, ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అలాగే సీనియర్ ప్లేయర్ పుజారాను జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చివరి 7 టెస్టుల్లో కేవలం 207 పరుగులు మాత్రమే చేసిన గిల్ యావరేజ్ 18.81. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ గిల్కు మద్దతుగా నిలిచాడు. గిల్ వరుసగా విఫలమవుతున్నా అతని జట్టులో కొనసాగించాలని ఈ ఇంగ్లీష్ మాజీ స్టార్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ క్రమంలో గిల్ను సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ కలిస్తో పోల్చాడు. కలిస్ టెస్ట్ కెరియర్ చూసుకుంటే తొలి 10 టెస్టుల్లో యావరేజ్ 22 మాత్రమే ఉంది. ఆ తర్వాత గొప్పగా ఆడి టాప్ ప్లేయర్గా నిలిచాడు. గిల్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతను ఒక సీరియస్ ప్లేయర్. జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచాలి అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. అయితే తొలి టెస్టులో విఫలమైన గిల్కు వైజాగ్ టెస్టులోనూ అవకాశం లభించింది. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ, రాహుల్ వస్తున్న నేపథ్యంలో గిల్ స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. మరి గిల్ వైజాగ్లో జరగబోయే రెండో ఇన్నింగ్స్లో ఎలా ఆడతాడో చూడాలి.